ఈయనకు ఇంకా తెల్లారనట్టుంది, ఇంకా లేతలేడు కదా, ఏం మనిషో ఏమో. ఏమే ప్రియా, లేచిన వాయే? లేచిన. బ్రష్ వేసుకున్నావాయే? లేదు. ఎందుకు? అబ్బా తొందరగా వేసుకోయే, నేను కూడా వేసుకోవాలి. పిచ్చోళ్ళ గురించి వెంటనే కానీ లైవ్ లో ఇదే చూడటం. ఇక చూసిన అరులా నా మొగని ముచ్చట. ఇంకో బ్రష్ కొనుక్కో అంటే కొనుక్కుంటలేడు, అసలు నా మాటే ఇంటలేడు. ఇగో నేను తోముకున్నాకనట ఈ బ్రష్ ను మళ్ళా కడుక్కొని తోముకుంటాడట. ఎట్లా చేయాలి చెప్పు? నా మొగను అసలు పిసినారోడు ఈ ప్రపంచంలో ఎక్కడ వెతికినా కూడా దొరకనే దొరకడు. ఛీ! ఇగో కడుక్కొచ్చిన పట్టు. కోలిగేటు ఇంత పెద్ద తెచ్చినవే, 10 రూపాయలు చిన్న జమ్మ అని చెప్పిన. ఇక పెద్ద అయితే దమ్మ ఓడగొడతాను, చూస్తానవా? నాశనం అయిపోతావు. 3 నెలలు రావాలి కోలిగేట్, నేను చెప్తున్నా. ఇగో స్నానానికి పోతున్నా, సబ్బు తీసుకోరా. సరే. ఏమే సబ్బు తీసుకురామని చెప్తే కదా, ఇంకా తీసుకురావట్లేదా? అయ్యో నా ఉరుకులాట మొగడు లేసుడేమో గిప్పుడు, ఏమో అల్లకి పోయి బాగా ఉరుకులాడతాను. తెత్తాను, ఆగలేవు. ఇగో సబ్బు చేసిన పాటు. ఏంటి ఇంత పెద్ద సబ్బు పట్టుకొని వచ్చినావు? మన పెళ్ళైనప్పటి నుంచి ఇంత పెద్ద సబ్బు ఎప్పుడన్నా వాడే మనం. ఈ సబ్బుని తీసుకొని పోయి 4 ముక్కలు కోసుకొని, ఒక్క ముక్క పట్టుకొని రాపో. ఛీ, నా రాత కొద్ది దొరికినావు. ఎవరి ఇంట్లో నన్ను ఉన్నదా ఈ సోటి బాగోతాం? ఈయనతోటి రోజుకు నాకు తలనొప్పి ఎక్కువైతుంది. ఈ పిసినారు మొగంతో ఎట్లే కూడా ఏమో దేవుడా. ప్రియా, నేను మార్కెట్కి వెళ్ళి కూరగాయలు తీసుకొస్తా. సరే. అగో బండి తీసుకపోవా? నడిచిపోతావా ఎట్లా? అయినా ఆ రోడ్ల మీద బండ కరువేనే అని ఇవ్వాలన్నా లిఫ్ట్ అడుగుపోతుంది. చిచి పిసినారు మొక్క కూడా, నువ్వు ఎట్లనన్నా మునుగు. ఎంత చెప్పినా ఈనవు కదా. రెడ్డి ఎటో పోతున్నావు? ఊరెళ్తున్నా మలేషనా. నా బండి పంచర్ అయింది, కొంచెం మార్కెట్ కాడ దించవా అని. నాకు తెలుసురా నీ సంగతి. కృష్ణారు మొక్క కూడా బండి పెట్రోల్ అయిపోతుందని పంచర్ అయిందని అబద్ధం ఆడుతున్నావారా? అక్క కూరగాయలు కావాలక్క. టమాటా ఉంది, బెండకాయ ఉంది, వంకాయ ఉంది, పచ్చిమిరపకాయలు ఉన్నాయి, క్యారెట్ ఉంది, క్యాబేజీ ఉంది, బఠానీ ఉంది, బీరకాయలు ఉన్నాయి. తీసుకో, ఏం కావాలి? అక్క టీచర్ తొందరగా నేను పోవాలి. ఇదిగో అక్క మంచిగా ఇచ్చిన కూరగాయలు పోయక్క. మొన్ననే కొత్త బండి కొంటి గారా, నడుచుకుంటూ పోతున్నావు? మొన్ననే బండి పెట్రోల్ ఫుల్ ట్యాంక్ కొట్టించిండ్రా. 2 రోజులు అటు తిరిగిండో లేదు, పెట్రోల్ అంతా అయిపోయాయి. అందుకే పెట్రోల్ కోసం నడుచుకుంటా పోతున్నారా?
ఈ ముఖానికి ఫుల్ ట్యాంక్ కొట్టించినవరా పెట్రోల్ ఎంత తీసినారో నాకు తెలియదారా పోరా పో. ప్రియా ఆ, ఏంది కూరగాయలు తెచ్చింది పెన్ను పేపర్ తీసుకురాపో. ఆగో పెండు పేపర్ ఇప్పుడెందుకు నీకు? నీకు రోజు పోతానే చెప్తే పో ఛీ! జల్ది తీసుకురా. ఆ, ఇదిగో తీసుకో. నువ్వే రాసుకో నేను చెప్తా చూసా. ఒకటే పోయింది ఇక. వారానికి సరిపడా కూరగాయలు తెచ్చిన ఏ రోజు ఏం కూరగాయలు అంటాలో చెప్తా రాసుకో. ఆ, చెప్పు. ఇగో సోమవారం పాలకూర ఒకటే కట్ట కొంచెం వండు. సరే పాలకూర. ఇగో మంగళవారం 3 వంకాయలు మంచిగా మసాలా వేసి గుమ్మగుమ్మలాడాలి అడితే ఓకేనా. సరే, 3 వంకాయలు. బుధవారం ఇగో 5 దొండకాయలు మంచిగా వండు. దొండకాయలు. గురువారం ఇగో 6 బెండకాయలు పులుసు పెట్టండు. కొద్దిగా 3 పూటలకు కావాలి. బెండకాయలు. ఇగో శుక్రవారం 3 టమాటాలు మంచిగా వండు కమ్మగా ఉండాలి. 3 పూటలు కావాలి. మళ్ళా మర్చిపోయావు. కాయకొక పూట. అయినా శనివారం కూర ఎందుకే ఒక్క పొద్దునే అవసరం లేదు. ఉపవాసం ఉండిగా. ఆదివారం నాడు ఈ మిగిలిన కూరగాయలన్నీ కలిపండు మంచిగా మర్చిపోకు. పేద భయం పెట్టుకో చెప్తున్నా. ఒక్కొక్కసారి తలుచుకుంటూ చచ్చిపోవాలనిపిస్తుంది సార్. సరే గాని ఈ కూరగాయలన్నీ మార్కెట్ లో కొనుక్కొచ్చినవా లేకపోతే ఏమన్నా కొట్టుకొచ్చినవా? ఏ జోక్ చేయక ప్రియాకు. ఇవి మార్కెట్ లో కొనడానికి 2 గంటల టైం పట్టింది. అంత మోసం ఉంది. కొనుకొచ్చిన అంటే కొట్టుకొచ్చిన అంటాను. ఒక్కొక్క కూరగాయలకు రేట్లు ఎట్లా చెప్తున్నారు తెలిసారా నీకు? పుట్టెడు బిరా ఉన్నాయి. కొట్టుకొచ్చిరు నీకు గొంట వెళ్తుంది. ఏంది ఈ కూరగాయలకు 2 గంటలు ఆలోచించినవా? ప్రియా, ఓ ప్రియా, ఏందనే? ఇక మా ఇంట్లో కార్పొడ్ అయిపోయింది. మళ్ళీ రేపు పొద్దుగాల పెడతానికి గ్లాసు రాని తీయలేవు. అయ్యో ఏంటి పిల్ల గట్ల కూర్చున్నావు? అయ్యో ఏమైంది పిల్ల? ఈ గ్లాసు కార్పొడ్ పెట్టు అంటే తలకే పట్టుకున్నావు. ఏం చెప్పాలో నా మొగడు గురించి చెప్తేనేమో మానం పోతట్టుంది, చెప్పకపోతేనేమో నా పానం పోతట్టున్నది. ఏంటి పిల్ల గట్ల అంటాను? అసలు ఏంటిదా విషయం చెప్పు. ఏం చెప్పాలో నా పిసినారు మొగడు గురించి. తెల్లారితే చాలు నాకు వంటకు సంబంధించిన ఉల్లిగడ్డ, ఎల్లిగడ్డ, అల్లం, పచ్చిమిర్చి, నూనె, ఉప్పు, కారం అదిగింత ఇచ్చి మిగిలిన పెద్ద సూట్ కేసులో పెట్టి తాళం వేసుకొని ఆ తాళాన్ని జేబులో వేసుకొని పోతాడు. అవునా? కనీసం సంసారం అన్నా ఎత్తండా లేదా? అయ్యో నా రాతోదినే నా రాత. 6 నెలల కాంచెల్లి ఓ ముద్దు లేదు, ఓ ముచ్చట లేదు. చీకటి పడితే చాలు ఆయన తూర్పుకు తిరిగి పడుకుంటాడు, నేనేమో పరమడకు తిరిగి పడుకుంటా. సంసారం చేస్తే ఇప్పటి నుంచే పిల్లలు వాళ్ళకు ఖర్చులు ఎందుకని సంసారమే వద్దంటాడు మీ అన్న. ఇక ఏం చెప్పా? ఇసొంటోని నేను ఎక్కడ చూడలేదు పిల్ల. ఇక నేను పోయేస్తా మరి. మా అక్కతోటి ఎక్కువ ఎందుకు మాట్లాడుతాండే తలకాయ వస్తుంది, జ్వరం వస్తుంది అని అంటాడు. మళ్ళా జ్వరం వస్తే మళ్ళీ దాఖల్లో పడుతుంది, పైసలు ఖర్చు అవుతాయి అని అనుకునే రకం మా అన్న. ఇక నేను పోయేస్తా పిల్ల. సరే వదినే పోయిరా. మలేషమ్మ ఉన్నావానే? ఏం చెప్తాను? ఓ అశోక్ అన్న నువ్వు అనే? ఆయన లేడే, బయటికి వేయండు.
అక్క మరి బండి ఇక్కడనే ఉందిగా. అంతేలే అన్నయ్య, ఆ బండి ఉన్నదా అంటే ఉన్నది. ఏంటిది అక్క గట్లా అంటున్నావు? ఆయన పిసినార్తనం అంతా ఒక్క మనూళ్ళనే కాదన్నయ్య, ఈ ప్రపంచం మొత్తం తెలుసు. ఆయన పిసినార్తనం తోటి రోజు నన్ను సావ కొడతాండు. అట్లనా? బావ పిసినార్తనం పోగొట్టే ఉపాయం నా దగ్గర ఉంది, నేను చెప్తా విను. సరే అన్నయ్య, అదేందో చెప్పు. ప్రియా చాయ్ పెట్టినవానే? అప్పుడు ఏది ఏందే ఈ సాయంత్రం పూట పడుకున్నావు? ఏందే ఏమైందే? ఇప్పుడు పడుకునేవే? నాకు బాగా జ్వరం వచ్చింది. అయ్యో ఇంత జ్వరం వస్తే ఏం చేస్తూనే? ఇంకా టాబ్లెట్ ఉండే కదా, వేసుకుంటావు. సరే తేపు వేసుకుంటా. ఇంత జ్వరం రాగా నువ్వు ఇట్లా చూసుకుంటుంటావా? ఇంట్లో జ్వరం గోళీలు ఉండనే ఉండే. ఎప్పుడు ఇట్లా జ్వరం వస్తే వేసుకుంటావా? తెచ్చినా పెట్టినా లే, వేసుకొని నీళ్ళ అడిగా మాకు జ్వరం ఇంట్లో గోళీలు ఉండగా. అయ్యో 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 ఇంత ముందే గోలెత్తి మన తగ్గబట్టే వాంతి చేసుకోబట్టే జ్వరం బాగా వచ్చి గోల్తాన తగ్గకపోయే. ఏం చెప్తానవే? ఏం లేదురా, మీ అక్కకు బాగా జ్వరం వచ్చిందిరా. మరి ఎందుకు చూస్తానవే? దవాఖానకు తీసుకోపోక. ఒక్క టాబ్లెట్ ఎత్తే పోయేదానికి దవాఖానకి ఎందుకురా? ఇలా రేపు జ్వరాలు నమ్మత్తలేవే, దవాఖానకు తీసుకోపో నువ్వు చెప్పాను. ప్రియా, ఓ ప్రియా, ప్రియా, అయ్యో అప్పుడు లేదు కదా, జ్వరం బాగా వచ్చిందా ఏంది? అయ్యో ప్రియా, జ్వరం బాగా వచ్చింది కదా, దాకన్నకు తీసుకోపోలేదు, ఏం లేదు. ప్రియా, ఓ ప్రియా, పిల్లకు ఇంత జ్వరం వచ్చింది, దాకన్న కన్నా తీసుకోపోతే మావురా? బావా ఇంత గోళీలు వేసుకుంటే గడుపుతున్నావానే? దవాఖాన కన్నా తీసుకోపోతే పైసలు అయిపోతాయి అని కనీసం ఆయం డాక్టర్ కన్నా ఫోన్ చేయి. ఇంత పిసినాడతావానే? సరేరా, మన ఆర్ఎంపీ డాక్టర్ ఆనంద్ ఉన్నాడు కదరా, ఫోన్ చేయిరా, ఫోన్ చేసి రమ్మను సూదేపిద్దాం అక్కకు. సరే బావా. హలో ఆనంద్ డాక్టర్, మా అక్కకు బాగా జ్వరం వచ్చింది, మీరు తొందరగా ఇంటికి రండి. ఏమైంది? జ్వరం బాగా వచ్చింది. ఎన్ని రోజుల నుంచి వస్తుంది జ్వరం? 2-3 రోజులు అవుతుంది. 2-3 రోజులు అవుతుందా? మరి ఈమెకు చాలా జ్వరం ఉంది. శ్వాస తీసుకోవడం కూడా చాలా ఇబ్బందిగా ఉన్నది. ఈమెను వెంటనే మీరు ఏం చేస్తారంటే ఫాస్ట్గా మీరు తొందర ఆటో తీసుకొని తొందర వెళ్ళిపోవాలి. ఇంకొక గంట ఇట్లా లేట్ చేసారనుకో బాగా సీరియస్ అవుతుంది, ప్రాణం కూడా ఏం జరిగేది తెలియదు. కాబట్టి మీరు వెంటనే ఆటో తీసుకొని వెళ్ళిపోవాలి. తొందర బాగా సీరియస్ ఉంది, ఒక గంట లోపు తీసుకెళ్ళిపోవాలి అంతే. ఓకే సార్. తొందర ఆటో తీసుకొని రాపరా. బావా ఆటో వచ్చిందా, జల్ది తీసుకోపోందా.
మీరు చేసుకోపోదు నేను బండి వేసుకొని వస్తా అవ్వండి నేను చేసుకోపోదు బండి వేసుకొని వస్తా మళ్ళీ తీసుకొచ్చి రారా బావా నువ్వు చెప్తే తినకపోతే 3 రోజులు గోళీలు వేసుకుంటే ఇక్కడనే గడిపిలో హాస్పిటల్కి తీసుకుపోగానే అక్క కథం చనిపోయింది. హరా అశోకు బంగారం లాంటి పిల్లలు మా అన్న పిచ్చినార్తనంతో పిల్లలు చంపగలరా? బావా నీ పిచ్చినారుతనంతో మా అక్కను చంపినావు కానీ బాధపడకండి, నాకేం కాలే, మంచిగా అక్క అరే బాబాలి ఇదంతా మా ప్లానే బావా. అమ్మా నీ పిచ్చినారుతనం పోగొడవని అరే గిట్ట పని చేస్తారా అక్క నువ్వు కూడా గిట్టరా ప్రియా మార్కెట్కి కూరగాయలు తీసుకోవాలని పోతున్నా ఏమేమి తీసుకురమ్మంటవే ఏం కూరగాయలు తేవాలనా? ఒక పాలకూర కట్ట, 2 దొండకాయలు, ఒక 3 టమాటాలు, 4 ఏమో పచ్చిమిర్చి, ఒక 5 బెండకాయలు. ఇంకేమన్నా మిగిలితే అవి కూడా తీసుకొని రా, సరేనా? హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఎట్లున్నారు? మంచిగా ఉన్నారు కదా? ఎట్లుంది మా వీడియో? మీకు నచ్చిందా? ఇది కేవలం మిమ్మల్ని నవ్వించడానికి మాత్రమే. ఇంకా మంచి మంచి వీడియోస్ తోటి మేము ముందుకు వస్తాం. మా ఛానల్ని ఎప్పుడు ఆదరించండి. ఈ మధ్యన కొద్దిగా వ్యూస్ తక్కువ వస్తున్నాయి, సో మేము బాధపడుతున్నాం. మీ సపోర్ట్ మాకు ఎల్లవేళలు ఉండాలి. ఇంకా మంచి మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మై విలేజ్ నవ్వులు. ప్రేక్షక మహాశయులకు నమస్తే. మనందరూ కూడా మా ఛానల్ని ఆదరించుర్రి, సబ్స్క్రైబ్ చేయరి, లైక్ కొట్టుర్రి, షేర్ చేయరి. తప్పకుండా గంట కొట్టడం మర్చిపోకండి గాయస్ ప్లీజ్. ఇంకేమన్నా తప్పొప్పులు ఉంటే మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేస్తే నెక్స్ట్ టైం అట్లా జరగకుండా మేము చూసుకొని మంచి మంచి కాన్సెప్ట్స్ తోటి మేము ముందుకు వస్తాం. ఓకేనా? బాయ్. తప్పకుండా.